గా గెలిచే అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేసినారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. మీరు అందరు చూసినారు, ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ రాష్ట్రంలో గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఏదైతే మాట ఇచ్చారో ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మేము మొన్న కర్ణాటక కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ మాట ఇచ్చిందో అన్ని గ్యారంటీలు అక్కడ సరైన అమలుగా చేస్తున్నారు. తెలంగాణలో కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే చెప్పినారు, అరే మేము కర్ణాటకలో చేస్తున్నాము, ఆంధ్రాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు, ఇది పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపరుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ చూసినారు, ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,25,000 కోట్ల ప్రాజెక్ట్ చేసిన కేసీఆర్. మనం చూస్తున్నాము కాళేశ్వరంలో ఎట్లా అక్కడ డిజైన్ డిఫెక్ట్స్, ఎందుకంటే చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పినారు, ఈ రాత్రింబగలు నేనే ఇరిగేషన్ పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఏమైంది, కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ ప్రాజెక్ట్ని కాళేశ్వరంలో మార్చి ఈ ప్రాజెక్ట్ని 1,25,000 కోట్ల రూపాయలు చేస్తారు. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా చూసినాం మనము, ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవరైతే కాంట్రాక్టర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రజల పైసలు కాంట్రాక్టర్ ద్వారా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబానికి ఈ నిధులు రావడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, మనీ లాండరింగ్ కేసులో ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక మీరు చూస్తున్నారు, ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్లో ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు, ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసినారో అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము డిమాండ్ చేస్తున్నాము, వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము, అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు, సార్
మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది. కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది. కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో, మంత్రులతో, ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాము. తెలంగాణ